సమ్మర్ అంటేనే మామిడి పళ్ళు, మామిడికాయతో స్పెషల్ వంటలు. ముఖ్యంగా మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, అందులో ముఖ్యంగా మామిడికాయ పచ్చడి కదా. మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టామండి. ఒక 10 కాయల వరకు అయితే పెట్టానమాట. ఈ రోజుల్లో పెద్దగా ఎవరైతే తినట్లేదు కదా, ఏదో పెట్టాలి అంటే మామిడికాయ పచ్చడి అంటే లక్ష్మీదేవితో సమానం అనేవాళ్ళు అప్పట్లో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అసలు చాలా ఒక 100 కాయ వరకు పెట్టేవాళ్ళండి. అంత అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉండేవి కదా అప్పుడు. సో అందుకే వాళ్ళు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముంటాయి చిన్న చిన్న ఫ్యామిలీలు, సో అందులో మళ్ళీ పిల్లలు కూడా పెద్దగా తినరు. అందుకని చెప్పేసి నేనైతే ఒక 10 కాయలు మాత్రమే పెట్టానమాట. చూసారు కదా కాయలు ఎంత నీట్గా తుడిచాను. ఇదంతా తుడడానికి నాకైతే 1 అవర్ పైన పట్టిందండి. అయితే మాకు ఇక్కడ దగ్గరలో మార్కెట్ ఉంటుంది, ఇంకా అక్కడే కాయలు తీసుకొని. ఇంతకుముందు మామిడికాయలు అంటే అసలు అలానే కొట్టించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే వాళ్ళు కూడా అక్కడ కడిగిస్తున్నారంట. కడిగి మామిడికాయలు కొడుతున్నారు. అలా కడిగి తుడిచి కొట్టించుకొని తెచ్చాను. అయినా కూడా మళ్ళీ నేను ఇంటి దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ తుడుచుకున్నా అండి. ఎందుకంటే మనం పచ్చడిని ఎంత నీట్గా ఎట్లా పెడితే మనకు చట్నీ అన్ని రోజులు ఉంటుందన్నమాట, నిల్వ ఉంటుంది. మనం ఏదో హడావుడిగా ఎలా అంటే అలా పెట్టేసామనుకోండి పాడైపోతుంది, బూజు వస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే చాలా క్లీన్గా పెట్టుకోవాలి. ఈ పచ్చడి పెట్టే రోజు ఒక పండగలాగానే ఉంటుంది అనమాట. ఊర్లలో అయితే అంతే అండి, పెద్ద పండగలాగా చేసేస్తారు. అలా రోజంతా పనే ఉంటుంది. సో మేము కూడా ఇంకా ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పచ్చడి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ తుడిచేటప్పుడు అయితే అండి ఇక జీడి అనేది ఉంటుంది కదా ఇట్లా కాయకి, ఇదైతే ఆ జీడిని అయితే తీసేయాలన్నమాట. తీసిన తర్వాత ఒక సన్న లేయర్ లాగా ముక్కలకు అలాగే ఉంటుందన్నమాట అండి. అది కూడా తీసేయాలి. తీసి మనం తడి బట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ తీసుకొని దాంతో చాలా క్లీన్గా తుడిచి ఇదిగోండి ఇంకొక వేరే గిన్నెలో వేసుకున్నాను. చూసారు కదా ముక్కలన్నీ ఇలా చాలా క్లీన్గా కనిపిస్తున్నాయి. తర్వాత వీటిని ఒక బట్ట పైన ఒక 1/2 అవర్ వరకు అలా ఫ్యాన్ గాలికి నేనైతే ఆరబెట్టాను అనమాట. అప్పుడే మనకు తడి ఏం లేకుండా ఉంటుందండి. పచ్చడి పెట్టేటప్పుడు మాత్రం అసలు ఒక నీళ్ళ చుక్క కూడా తగలొద్దు అనమాట. తగిలితే మనకు పచ్చడి పాడవుతుంది. సో అందుకని చెప్పేసి మనం చాలా కేర్ఫుల్గా చేయాలి చట్నీ. అలా అయితేనే ఎక్కువ రోజులు మనకి నిలువ ఉంటుందన్నమాట. చూసారు కదా ముక్కలన్నీ ఇలా క్లీన్గా అయిపోయినాయి. ఇంకా అలా పక్కన పెట్టేసి ఇంకా మిగతా పనులు ఏంటంటే అవి ఆరబెట్టిన తర్వాత మిగతా పనులు చేశానమాట. నేను ఆ రోజంతా ఫుల్ వరకే అయ్యిందనమాట అండి. చాలా ముక్కలైతే 10 కాయలైనా కూడా నాకు ఎక్కువే అనిపించాయి. సరిపోతుందిలే 1 ఇయర్కి అనుకున్నాను. సరే పచ్చడి అయితే మాకైతే ఉప్మాకి దోశకైతే చాలా బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి కంపల్సరీ పెడతాను. ఇంకా దీనికి వచ్చేసి పల్లి ఆయిల్ అయితే వాడాను అనమాట. ఏ బ్రాండ్ అనేది కాదండి, బ్రాండ్ ఏదైనా ఓకే. పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. సో పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపాయలు అయితే 1 కేజీ వరకు వేసాను అనమాట. అందులో కొద్దిగా మిగిలిచ్చాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కొద్దిగా డ్రై రోస్ట్ చేశాను అనమాట. ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు లైట్గా వేయించేసి ఇవన్నీ పొడులు చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాను. సాల్ట్ అయితే ఇంకా మనకి మామూలు పచ్చడిలో వేయడానికి వేరే సపరేట్గా ఉంటుంది కదా, అది ఒకటి తీసుకున్న. వెల్లుల్లిపాయలు కూడా ఇలా తీసి కొన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట పచ్చడిలో విడిగా వేయడం కోసం. తర్వాత ఆయిల్ వేడి చేశాను. అంటే ఆ ఒక్క క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట అండి. సో ఆయిల్ వేడి చేసేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ చల్లబడ్డాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కొద్దిగా పసుపు వేసి ఆయిల్ని అయితే ఇలా చల్లారబెట్టేశాను అనమాట. మనం కారం వేడి నూనెలో వేస్తే కారం అంతా నల్లగా అయిపోతుంది. సో అది నూనె అలా అల్లం వెల్లుల్లిపాయ వేసేసి కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టేసి దాన్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టాను. ఈ పొడులన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఈ ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట మీకు చెప్పడానికి. సో ఇవన్నీ రెడీ చేసి ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసానండి, అది కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. మనం ఏంటంటే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దంటారు కదా, తర్వాత దీన్ని నేను టప్పర్వేర్ బాక్స్లో పెట్టాను అనమాట. కలిపే వరకు మాత్రమే ఇందులో కలిపానండి. ముందుగా ముక్కలన్నీ అందులో వేసేసాము. తర్వాత వచ్చేసి దానికి వెల్లుల్లిపాయలు, మనకి అలానే వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చడి. మళ్ళీ ఒకటి ఏంటంటే దాని ఫ్లేవర్ కూడా బాగుంటాయి వెల్లుల్లిపాయలు. తర్వాత జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు,
ధనియాలు కాదు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టాను కదా, అవన్నీ ముందుగా ముక్కలకు కలిపేసామన్నమాట. కలిపిన తర్వాత మెంతుల పౌడర్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే అది కొద్దిగా చేదు వస్తుంది కదా. సో అదైతే కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత మిర్చి వేసేసి మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ వేసేసి బాగా ముక్కలన్నీ కలిపేసాను అనమాట. ఆడ చాలా వేడిగా ఉండే కదా, సో ఫ్యాన్ అయితే వేసినాము, ఫ్యాన్ తిరుగుతోంది. ఈ కారం వేసావు, మా వారు అన్నారు ఈ కారం వేసే టైంలోనే ఫ్యాన్ పెద్దగా పెట్టావు, ఈ పొడి వచ్చి కళ్ళల్లో పడుతుంది అనేసరికి నవ్వేశాను అనమాట. అక్కడ క్లిప్పింగ్ అట్లా వచ్చింది. సో ఇవన్నీ అయితే మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అంతలోపు చల్లగా అయిపోయింది. ఇది కొద్దిగా వేసుకుంటూ ముక్కలలో కలిపేసాం. చాలా ఎక్కువనే అనిపించింది, ఆయిల్ ఫుల్గా సరిపోయింది అనిపించింది నాకు. కానండి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి పచ్చడికి. మనకి ఈ 1 year వరకు కొద్దిగా ఎక్కువ ఉంటేనే 1 year వరకు సరిపోతుంది. లేదంటే గట్టిగా కలిపామనుకోండి మనకి లాస్ట్కి వచ్చేసరికి పచ్చడి మొత్తం గట్టిగా అయిపోతుంది. సో ఆయిల్ అయితే ఎక్కువ వేసాను, నేనైతే 2 ప్యాకెట్స్ వేసాను అనమాట. తర్వాత ఇలా బాక్సుల్లోకి పెట్టేసాము పచ్చడి అంతాను. పెట్టి ఇదొక మన యొక్క సాంప్రదాయం అండి. పచ్చడి పెట్టిన తర్వాత దాన్ని మహాలక్ష్మితో సమానం అంటారు. సో ఇలా బొట్లు అయితే పెట్టేసి పసుపుతో బొట్టు పెట్టి మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలానే చేసేది, మా మమ్మీ కూడా ఇట్లానే చేస్తుండే. మా మమ్మీ అయితే చాలా బాగా పెట్టేదండి పచ్చడి. మామిడికాయ పచ్చడి అంటే మా ఇంట్లో 2 సార్లైనా పెట్టేది మా మమ్మీ, చాలా బాగా పెడుతుండే. ఇంకా మా మమ్మీ దగ్గర చూసిందే నేను అట్లా అన్నీ అందరితోనే పెట్టేస్తాండి, ఏం కొలతలు అయితే చేయను. తర్వాత ఇంకా అలా బొట్లు పెట్టేసి నేను పెట్టుకొని ఇంకా సరే 3rd day రోజు కలిపామన్నమాట. ఇంకో ఇలా వచ్చింది పచ్చడి అయితే, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చింది, ఆయిల్ అయితే మంచిగా సరిపోయింది అనిపించింది నాకు. మేమైతే పచ్చడి ఇలా పెట్టాము. మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టారా? కామెంట్ చేయండి. ఎలా ఉంది వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.